ఐదవ తరగతి తెలుగు రెండవ పాఠం సాయం. ఈరోజు సాయం అనే లెసన్ గురించి చూద్దాం. చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అంటున్నారు. ఈ చిత్రంలో ఏమేం జరుగుతుంది, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేస్తున్నారు, మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారా, అప్పుడు మీకేమనిపించింది అని క్వశ్చన్స్ అడుగుతున్నారన్నమాట. చిత్రంలో ఎవరున్నారు? ఒక తాతని ఒక పాప, స్కూల్ పాప పట్టుకొని రోడ్డు దాటిస్తుంది అనమాట. ఆమె సహాయం చేస్తుంది. తర్వాత ఇంకా ఎవరు ఏమేం చేస్తున్నారు అని అన్నారు. స్కూటర్ మీద ఒక అతను ఉన్నాడు, ఆటోలో ఒక అతను ఉన్నాడు, అలాగే బస్సు కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ పాప ఆ తాతని రోడ్డు దాటిస్తుంది అనమాట. అలాగే మీరు కూడా ఎప్పుడైనా సహాయం చేశారా, మీకు ఏమనిపించింది ఆలోచించండి. అయితే ఈ సాయం అనే లెసన్ని రచించింది ఎవరంటే జాక్ కోప్ అనే ఆయన అనమాట. ఈయన 1913 సంవత్సరంలో జన్మించారు, 1991లో మరణించారు. జాక్ కోప్ దక్షిణాఫ్రికా నవల రచయిత, కథా రచయిత, కవి, సంపాదకులు. ఇది ఒక అనువాద కథ. ఇది ఈయన తెలుగులో రాసింది కాదనమాట. ఈయన దక్షిణాఫ్రికా దేశానికి చెందినటువంటి నవల రచయిత. ఆయన జాక్ కోప్ అన్న ఆయన కథలు రాస్తాడు. ఈయన రాసినటువంటి లాంగ్వేజ్ నుంచి మన తెలుగులోనికి అనువాదం చేశారన్నమాట. ఇప్పుడు సాయం పాఠాన్ని చూద్దాము. రవికి పక్షులంటే చాలా ఇష్టం. వాటి మధురమైన కిలకిలా రావాలు వినడం మరీ ఇష్టం. రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్యను మొదలెడతాడు. ఈ అందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుండి వస్తాయో, ఎక్కడికి వెళతాయో అని ఆలోచిస్తుంటాడు. ఈ పిక్చర్లో కనిపిస్తున్న బాబు పేరు రవి అనమాట. అక్కడ ఉన్నటువంటి అమ్మాయి వాళ్ళ అమ్మగారు. ఇతనికి పక్షులు అంటే చాలా ఇష్టం అంట. అవి పక్షులు అరుస్తూ ఉంటే తర్వాత వాటి కిలకిలా రావాలు వినడం అంటే ఇతనికి చాలా ఇష్టం అనమాట. రవి నిద్ర లేవంగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడి అక్కడికి వచ్చే పక్షులను చూస్తూ ఉంటాడనమాట. అక్కడికి వచ్చి ఆ పక్షులను చూసి వాటి ధ్వనులు వినుకుంటూ తన దినచర్యను అనేది మొదలుపెట్టుకుంటాడు. ఇక్కడ అందమైన పక్షులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడికి వెళ్తాయా అని ఆలోచిస్తూ ఉంటాడంట ఈ రవి. రెండో పేర. ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది. రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి. కిచకిచమంటూ రెక్కలాడిస్తున్నాయి. చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాలుతున్నాయి. ఇదంతా రవి ఆసక్తిగా చూస్తున్నాడు. కొద్దిసేపటికే ఒక్కొక్కటిగా పక్షులన్నీ ఎగిరిపోసాగాయి. కానీ ఒక పిచ్చుక అక్కడే ఉండిపోయింది. అది ఎగరడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఎగరలేకపోతోంది. రవి ఆ పిచ్చుకని చూశాడు. ఆ పిచ్చుక కాలు తీగలో ఇరుక్కుపోవడాన్ని గమనించాడు. అయితే ఒకరోజు ఉదయం అలాగే పక్షుల గుంపు వచ్చి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయంట పక్షులన్నీ. అవి కిచకిచలాడుకుంటూ రెక్కలాడిస్తూ ఎగురుతూ మళ్ళీ వచ్చి కూర్చోవడం, ఆ తీగపై వాలటం, అవి అలా చేస్తూ ఉంటే రవి ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు అనమాట. కొద్దిసేపటికి ఏమైంది, ఒక్కొక్కటి పక్షులన్నీ ఎగిరిపోయినాయి అంట. కానీ అక్కడ ఒక పిచ్చుక అలాగే ఉండిపోయిందంట. అది ఎగరటానికి ప్రయత్నిస్తూ ఉంటే ఎగరలేకపోతుందంట. ఎందుకని గమనిస్తే ఆ పిచ్చుక కాలు తీగలో ఇరుక్కుపోయిందంట. ఇదంతా రవి గమనించాడనమాట. అమ్మ అటు చూడు, ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అన్నాడు. పర్వాలేదులేరా, కాసేపు అయితే అదే ఎగిరిపోతుంది అంది వాళ్ళ అమ్మ. కాదమ్మా, దాని కాలు తీగలో ఇరుక్కుపోయింది, అందుకే ఎగరలేకపోతోంది అన్నాడు. ఇలా తీగల్లో ఇరుక్కుపోతూనే ఉంటాయి, నువ్వు లోపలికి రా, దాని గురించి నువ్వేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పాపం అమ్మ, నువ్వు కాస్త ఆలోచించు. అది ఈ తీగలో రాత్రంతా ఇరుక్కుపోయి ఉంటే ఏమవుతుందో. ఏమీ అవ్వదు, నువ్వు పొద్దున లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడు అంది అమ్మ. అయితే వాళ్ళ అమ్మని పిలిచి అమ్మ చూడు, పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అని చెప్పేసి వాళ్ళ అమ్మని పిలిచి చెప్పాడనమాట. వాళ్ళ అమ్మ ఏమందంటే క్యాజువల్గా, పర్వాలేదులేరా, కాసేపు అయితే అదే ఎగిరిపోయిద్దిలే, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు అని వాళ్ళ అమ్మ సర్ది చెప్తుంది. అయినా రవి కాదమ్మా, దాని కాలు తీగలో ఇరుక్కుపోయింది, అందుకే ఎగరలేకపోతుంది అని చెప్పి మళ్ళీ వాళ్ళ అమ్మతో చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఇలా తీగల్లో ఇరుక్కుపోతూనే ఉంటాయిరా, నువ్వు రా, లోపలికి రా, ముందు నువ్వేం ఆందోళన చెందకు, అది వెళ్తుందిలే అని వాళ్ళ అమ్మ అందనమాట. అప్పుడు అమ్మ కాస్త ఆలోచించమ్మా, అది ఈ తీగలో ఈ రోజంతా ఈ రాత్రంతా ఇరుక్కుపోయి ఉంటే ఏమవుతుందో అని చెప్పేసి అన్నాడు రవి అనమాట.
ఏమీ అవ్వదు, నువ్వు పొద్దున లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడు అంది అమ్మ. రవి రాత్రంతా ఇదే ఆలోచనతో పడుకున్నాడు. పిచ్చుకకి ఏమీ కాకూడదని కోరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లేవగానే పిచ్చుక గుర్తొచ్చింది. గబగబా బయటికెళ్ళి తీగ వైపు చూశాడు. అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పిచ్చుక అలాగే ఉంది, కానీ పిచ్చుక చుట్టూ ఇతర పక్షులు చేరాయి. తీగకు ఇరుక్కున్న పిచ్చుక నోరు తెరచి ఉంది. పక్షులన్నీ దాని నోటికి ఆహారం అందిస్తున్నాయి. సరే, ఇక రాత్రి అయిపోయిందనమాట. రవి ఆలోచన అంతా కూడా ఆ పిచ్చుక మీదే ఉంది. ఆ పిచ్చుకి ఏమవుతుందో అని చెప్పి ఏమీ కాకూడదని కోరుకున్నాడనమాట. మరుసటి రోజు ఉదయం లేవంగానే వెంటనే పిచ్చుకు గుర్తొచ్చి గబగబా బయటికి వెళ్ళి తీగ వైపు చూశాడు. చూస్తే అక్కడ దృశ్యం చూసి అతను షాక్ అయిపోయాడు, ఆశ్చర్యపోయాడు అనమాట. ఆ పిచ్చుక పాపం అలాగే ఉందంట, కానీ పిచ్చుక చుట్టూ ఇంకా ఇతర పక్షులు వచ్చి చేరి ఆ పిచ్చుక నోరు తెరిచుంటే పక్షులన్నీ దాని నోటికి ఆహారం అందిస్తున్నాయి అన్నమాట. అవి సహాయం చేస్తున్నాయి ఆ పిచ్చుక్కి. రవి ఇంట్లోకి పరుగెత్తుకెళ్ళి వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకొని ఇంటికి బయటికి లాక్కు వచ్చాడు. చూడమ్మా, ఆ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి. అమ్మ కూడా ఆశ్చర్యంగా చూసింది. రవికి ఇదంతా ఆశ్చర్యంగా వింతగా అనిపించింది. నిజమే, ఆ పక్షులన్నీ కష్టంలో ఉన్న పిచ్చుకకి సహాయం చేస్తున్నాయి, కానీ మనిషి మాత్రం పట్టించుకోవడం లేదు. అందరూ చూసి కూడా చూడనట్టు ఉంటున్నారు అనుకున్నాడు. రవి వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని లాక్కొచ్చాడనమాట. చూడమ్మా, ఆ పక్షులన్నీ కూడా ఆ పిచ్చుకి ఆహారం పెడుతున్నాయి చూడు అని చెప్పేసి చూపించాడనమాట. వాళ్ళ అమ్మ కూడా ఆశ్చర్యంగా చూసిందనమాట. అయితే రవికి ఇదంతా కూడా ఎంతో వింతగా అనిపించింది. మనుషులైతే ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోవడం లేదు, కానీ కష్టంలో ఉన్న పిచ్చుకి వేరే పక్షులు సహాయం చేస్తున్నాయని అనిపించింది అనమాట. ముచ్చటగా అనిపించింది అతనికి. ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు. రవి ఆశగా, నాన్న నాన్న, ఆ పిచ్చుక చూడు, పాపం తీగలో ఇరుక్కుపోయింది, దాన్ని ఎలాగైనా కాపాడుదాం నాన్న అన్నాడు. ఆ తీగలు చాలా పైకి ఉన్నాయిరా, దానిపైకి ఎక్కడం చాలా కష్టం, అందులోనూ కరెంటు తీగలు, మరి దాన్ని ఎవరు కాపాడతారు నాన్న అడిగాడు రవి. ఆ పిచ్చుకను కాపాడాలంటే ఒకటే మార్గం, ఎవరైనా విద్యుత్ సరఫరా ఆఫీస్కు వెళ్ళి విద్యుత్ సరఫరా ఆపివేస్తే దాన్ని రక్షించవచ్చు. అది కూడా విద్యుత్ ఆఫీస్ వాళ్లే వచ్చి చేయాలి. నువ్వు ముందు బడికి బయలుదేరు, ఇప్పటికే ఆలస్యం అయింది అన్నాడు. అంతలోకే వాళ్ళ నాన్న అక్కడికి వచ్చాడంట. రవి ఆశగా వాళ్ళ నాన్నకి చెప్పాడంట, ఆ పిచ్చుక తీగలు ఇరుక్కుపోయింది నాన్న, ఎలాగైనా కాపాడాలి నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నకి చెప్పాడంట. చెప్తే వాళ్ళ నాన్న ఏమన్నాడు, ఆ తీగలు చాలా పైకి ఉన్నాయిరా, దానిపైకి ఎక్కడం చాలా కష్టం, అవి కరెంటు తీగలు అన్నాడు అనమాట. అప్పుడు రవి అన్నాడు, మరి ఎవరు కాపాడతారు నాన్న దాన్ని అంటే, ఆ పిచ్చుకను కాపాడాలంటే ఒక మార్గం ఉంది, ఎవరైనా విద్యుత్ ఆఫీస్కి వెళ్ళి విద్యుత్ సరఫరా అనేది ఆపివేస్తే దాన్ని రక్షించవచ్చు, అది కూడా విద్యుత్ ఆఫీస్ వాళ్ళు వచ్చి చేయాలి అని చెప్పేసి, ముందు నువ్వు బడికి వెళ్ళిపో అని చెప్పేసి, ఆలస్యం అవుతుందని చెప్పేసి అన్నాడంట. రవి బడికి బయలుదేరాడు. దారిలో నడుస్తున్న ఆ పిచ్చుకే గుర్తుకు వస్తోంది. విద్యుత్ ఆఫీసులో ఎవరెళ్ళి చెప్తారు, ఆ పిచ్చుకని ఎవరు కాపాడతారు, ఎవరి గురించి ఎదురు చూడకూడదు, నేనే దాన్ని కాపాడుతా అనుకుంటూ రవి నేరుగా విద్యుత్ ఆఫీసు వైపు వెళ్ళాడు. రవి బడికి అయితే బయలుదేరాడు, కానీ పిచ్చుకని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు అన్నమాట. ఆ పిచ్చుకే గుర్తొస్తుందన్నమాట. వెంటనే రవి బడి వైపు వెళ్లకుండా విద్యుత్ ఆఫీస్ వైపు వెళ్ళాడన్నమాట. విద్యుత్ ఆఫీసు లోపలికి గబగబా వెళ్ళాడు. అక్కడ కుర్చీలో కూర్చున్న అతనితో, సార్ మీరు కొద్దిసేపు కరెంటు ఆఫ్ చేస్తే ఆ పిచ్చుక బతుకుతుందండి అన్నాడు. కుర్చీలో కూర్చున్న వ్యక్తి రవి మాటలు విని నవ్వి, నువ్వెవరు, ఎక్కడ ఉంటావు, విద్యుత్ ఆపడం ఏంటి, పిచ్చుకను కాపాడటం ఏంటి అంటూ ప్రశ్నలు కురిపించాడు. తన ఇంటి ముందు పిచ్చుక ఇరుక్కుపోయిన సంగతంతా పోసగుచ్చినట్లు చెప్పాడు రవి ఆఫీసులోకి వెళ్ళిపోయాడు అనమాట. గబగబా వెళ్ళి అక్కడ కుర్చీలో ఒక ఆఫీసర్ కూర్చొని ఉంటే, సార్ మీరు కరెంట్ ఆఫ్ చేయండి, మీరు కరెంట్ ఆఫ్ చేస్తే ఆ పిచ్చుక బతికిద్ది అని చెప్పి అన్నాడు అనమాట. అప్పుడు అక్కడ కూర్చున్న వ్యక్తి రవి మాటలు విని నవ్వుతున్నాడు. నవ్వి, ఇంతకీ నువ్వు ఎవరినైనా, నువ్వు ఎక్కడ ఉంటావు, విద్యుత్ ఆపటం ఏంటి, ఆ పిచ్చుకని కాపాడటం ఏంటి అని అయోమయంగా, తనకు తెలియదు కదా, ఈ ప్రశ్నలన్నీ కూడా అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆ రవి జరిగిన సంగతి అంతా, పిచ్చుక తీగలు ఇరుక్కుపోయిన సంగతి, రాత్రంతా ఉన్న సంగతి అంతా పోసుకొచ్చినట్లు చెప్పాడంట. రవి చెప్పినదంతా విని ఆ వ్యక్తి, నువ్వు ఎవరి అబ్బాయి, నీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను మనిషిని పంపుతానులే, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. సార్, నేను రాఘవ్ గారి అబ్బాయిని, మేము పోస్టాఫీసు వీధిలో ఉంటాం, మీ వాళ్లను తొందరగా పంపండి, పాపం పిచ్చుక అరుస్తుంటే ఏడుస్తున్నట్లు ఉంది అన్నాడు. అతను నవ్వుతూ అలాగే అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఆ ఆఫీసర్ అన్నారు, నువ్వు ఎవరబ్బాయి నాన్న, మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను ఒక మనిషిని పంపుతా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు.
అప్పుడు రవి, సార్ నేను రావు గారి అబ్బాయిని, మేము పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాం, మీ వాళ్ళని తొందరగా పంపండి, లేకపోతే పిచ్చుక అరుస్తూ ఉంటే అది ఏడుస్తున్నట్లే అనిపిస్తుంది అని చెప్పాడనమాట. అప్పుడు ఆఫీసరు సరే అని తలూపాడు. రవి సరే అని అన్నాడనమాట. రవి బడికి వెళ్ళి వచ్చేసాడు. సాయంత్రం అయింది, ఇంకా ఎవరూ రాలేదేమిటి, అసలు వస్తారా రారా, ఎవరూ రాకపోతే ఈ పిచ్చుక చనిపోతుంది కదా, ఇలాంటి ఆలోచనలు రావడంతో రవి కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. సరే రవి బడికి వెళ్ళిపోయాడు. సాయంత్రం అయింది, సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఇంటికి వెళ్ళి చూశాడు, ఎవరూ రాలా, పిచ్చుక అలాగే ఉంది. అప్పుడు రవికి అసలు ఎవరైనా వస్తారా రారా, ఎవరు రాకపోతే ఈ పిచ్చుక చనిపోయిద్ది కదా, దీని సంగతి ఏంటి అని చెప్పేసి రవి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి అన్నమాట. ఏరా రవి, ఆడుకుందాం రా అని రవి అక్క పిలిచింది. నేను రాను పో అని మంచం మీద పడుకున్నాడు. పిచ్చుక గురించే ఆలోచిస్తున్నాడు. అప్పుడు అలా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ అక్క వచ్చి, రవి ఆడుకుందాం రా అని పిలిచిందనమాట. నేను రాను, నువ్వు పో అని చెప్పేసి పిచ్చుక గురించి ఆలోచిస్తూ పడుకున్నాడంట. కొంతసేపటికి, రవి నీ కోసం ఎవరో వచ్చారు చూడు అంటూ అమ్మ పిలిచింది. రవి బయటకు వచ్చాడు. ఎదురుగా విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి, అతనితో పాటు నిచ్చెనతో మరో మనిషి. రవి కళ్ళు ఆనందంతో మెరిశాయి. కొంతసేపటికి వాళ్ళమ్మ పిలిచి, రవి నీ కోసం ఎవరో వచ్చారు చూడు అని చెప్పి పిలిచిందనమాట. రవి బయటకు వచ్చి చూస్తే విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి ఉన్నారన్నమాట. అతనితో పాటు ఒక వ్యక్తి ఉన్నారు. అతని దగ్గర నిచ్చెన కూడా ఉందన్నమాట. ఇక రవి కళ్ళు ఎంతో ఆనందంతో మెరిసిపోయాయంట. వచ్చేసారా, రండి సార్. ఆ వ్యక్తి నవ్వుతూ, విద్యుత్ ఆఫ్ చేశాంలే, పిచ్చుకను రక్షిద్దాం, నువ్వు కూడా రా అన్నాడు. అందరూ కలిసి బయటకు వెళ్ళారు. వచ్చిన వ్యక్తి నిచ్చెన వేసుకొని పైకి వెళ్ళి జాగ్రత్తగా పిచ్చుక కాలును తీసి విడిపించాడు. కిందికి దిగి వచ్చి ఆ పిచ్చుకను రవి చేతిలో పెడుతూ, ఇదిగో నీ పిచ్చుక బతికే ఉంది, సంతోషమే కదా అన్నాడు. రవి ఆత్రంగా ఆ పిచ్చుకని చేతిలోకి తీసుకున్నాడు. మెల్లగా దాన్ని నేల మీద వదిలిపెట్టాడు. ఇంకా ఆ వ్యక్తి నవ్వుతూ, మేము విద్యుత్ ఆఫ్ చేసి వచ్చాము, పిచ్చుకని రక్షిద్దాం రా, నువ్వు కూడా రా అని చెప్పేసి రవిని పిలిచాడనమాట. అందరూ కలిసి బయటికి వెళ్ళారు. ఇక వచ్చిన వ్యక్తి నిచ్చెన వేసుకొని పైకెక్కి జాగ్రత్తగా ఆ కాల్ని, పిచ్చుక కాల్ని ఆ తీగలో నుంచి తీసి విడిపించాడనమాట. కిందికి దిగి వచ్చి ఆ పిచ్చుకని రవి చేతిలో పెట్టి, ఇదిగో నీ పిచ్చుక బతికే ఉంది, నీకు ఇప్పుడు సంతోషమే కదా అని చెప్పేసి అడిగాడనమాట. ఇంకా రవి ఆత్రంగా ఆ పిచ్చుకని చేతిలోకి తీసుకొని మెల్లగా దాన్ని నేల మీద వదిలిపెట్టాడంట. పిచ్చుక ఎగరడానికి ప్రయత్నించింది, కానీ కొద్దిగా పైకి ఎగిరి కింద పడిపోయింది. కుంటుతూ నడిచింది. కొద్దిసేపటికి అది మళ్ళీ ఎగరటానికి ప్రయత్నించింది. ఈసారి ఎగరడంలో సఫలీకృతం అయ్యింది. కిచ్కిచ్మంటూ గాల్లోకి ఎగిరింది. రవి ఆనందానికి అవధులు లేవు. అమ్మా, పిచ్చుక ఎగిరిపోయింది అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఇంకా ఏం చేశాడు, ఆ పిచ్చుకని నేల మీద వదిలాడు అనమాట. పిచ్చుక ఎగరడానికి ప్రయత్నం చేసింది, కానీ పైకి ఎగిరి కింద పడిపోయిందంట. మళ్ళీ కుంటుతూ నడిచిందంట. కొద్దిసేపటికి మళ్ళీ ట్రై చేసి ఎగిరిందంట, పైకి ఎగిరిపోయింది. అప్పుడు కిచ్కిచ్మంటూ గాల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు రవి ఆనందానికి అవధులు లేవంట. వెంటనే వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మ పిచ్చికి ఎగిరిపోయింది అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడనమాట. ఇది సాయం అనే పాఠం అనమాట. ఇప్పుడు ఇందులో కొన్ని పదాలకు అర్థాలు చూద్దాం. దృశ్యం అంటే చూడదగినది. కష్టం అంటే ఇబ్బంది. ఆత్రం తొందర. అవధులు హద్దులు. గుంపు సమూహం. ఆసక్తి అపేక్ష. ఇవి చేయండి, వినడం, ఆలోచించి మాట్లాడటం. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పాలి, ఆలోచించి చెప్పాలి. రవికి పక్షులు అంటే ఇష్టం కదా, మీకు ఏ పక్షులు అంటే ఇష్టం? రెండోది, సాయం కథను సొంత మాటల్లో చెప్పండి. ఈ సాయం అనే కథని సొంత మాటల్లో చెప్పడానికి ట్రై చేయండి. మీ స్నేహితులకు మీరు చేసిన ఏదైనా సాయం గురించి చెప్పండి. మనం ఎప్పుడైనా చాలామందికి సాయం చేసే ఉంటాం కదా. మీరు ఎప్పుడైనా మీ స్నేహితులకి సాయం చేశారా? ఒకవేళ చేస్తే ఆ సాయం గురించి మీ స్నేహితులకంట చెప్పండి. చదవడం, వ్యక్తపరచడం. పేరాని చదవండి, ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది, అది చదవాలి. కింద ఉన్నటువంటి ప్రశ్నలకి జవాబులు చెప్పాలి. సాధారణంగా 13 ఏళ్ల లోపు బాలలు ఏదైనా రంగంలో వయసుకు మించిన ప్రతిభ కనపరిస్తే వాళ్లను బాల మేధావులు అంటారు. 13 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైనా వయసుకు మించి ప్రతిభ కనపరిస్తే వాళ్ళని బాల మేధావులు అంటారన్నమాట. అంటే బాగా తెలివైన వాళ్ళని అర్థం. సంగీతం, చిత్రలేఖనం, నాట్యం, విద్య మొదలైన రంగాల్లో బాలమేధావులైన వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో, గణితంలో శ్రీనివాస రామానుజన్, సంగీతంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ మొదలైన వారు బాలమేధావులుగా పేరు తెచ్చుకున్నారు. ఎవరెవరున్నారు ఇక్కడ బాలమేధావులు అంటే? చిత్రకారుడు
పికాసో అంట, గణితంలో శ్రీనివాస రామానుజన్ అంట, సంగీతంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ. వీళ్ళు బాలమేధావులుగా పేరు తెచ్చుకున్నారంట. ఇక్కడ ప్రశ్నలు చూద్దాం. ఏ వయసు వారిని బాలమేధావులుగా గుర్తిస్తారు? ఆన్సర్ వచ్చి 13 కంటే తక్కువ సంవత్సరాలు కలిగిన వారిని. ఈ కింది ఏ రంగంలో ప్రతిభ కనపరిచిన వారిని బాలమేధావులుగా గుర్తిస్తారు? ఇక్కడ 4 ఉన్నాయి. విద్య, వైద్యం, సాంకేతిక, ఏ రంగమైన. ఇక్కడ ఆన్సర్ వచ్చి ఏ రంగమైన. మీకు బొమ్మలు గీయడంలో ఆసక్తి ఉంది, మీరు ఏ రంగాన్ని ఎంచుకుంటారు? బొమ్మలు గీయటం అంటే ఏంటి? చిత్రలేఖనం అన్నమాట, చిత్రాలు గీయడం. పదజాలం, కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. తీగలతో సొంత వాక్యం. కరెంటు తీగల మీద కాకులు వాలాయి. పక్షులు వివిధ రంగులలో ఉంటాయి. కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇక్కడ కష్టాలు అనే దానికి అర్థం ఇబ్బందులు. ఇష్టమైన ఆట ఆడినప్పుడు అవధులు లేని ఆనందం కలుగుతుంది. అవధులు అంటే అర్థం హద్దులు. కింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి. మేకల గుంపులో తోడేలు కూడా ఉంది. గుంపు అనే పదానికి అర్థం సమూహం. స్వీయ రచన. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట, మీరు రాయాలి. ఇవి ఆల్రెడీ వర్క్ బుక్లో కూడా ఉంటాయి. రవి వాళ్ళ నాన్నతో ఏమన్నాడు రాయాలి. రవికి ఏమంటే ఇష్టం? రవికి ఏమి ఇష్టం? పక్షులంటే ఇష్టం. రవి దినచర్య ఎలా మొదలవుతుంది? పిచ్చుకను కాపాడటం ఎందుకు అవసరమని విద్యుత్ శాఖ వారు భావించారు? రవి పిచ్చుకను ఎందుకు రక్షించాలనుకున్నాడు? రవి పిచ్చుకకు సాయం చేశాడు కదా. మీరు ఏ పక్షికైనా, జంతువుకైనా లేదా ఎవరికైనా సాయం చేశారా? ఎలా? ఇవి మీరు రాయాలి. ఇవి వర్క్ బుక్లో కూడా ఉంటాయి, రాయొచ్చు. సృజనాత్మకత. క్రింది సంభాషణ పొడిగించండి. మోహన్, రాజా అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ సంభాషణ కొంచెం రాసి ఉంది, మిగిలింది మనం రాయాలి. మోహన్ అంటున్నాడు, రాజా నాకు చిన్న సాయం చేస్తావా అని అడుగుతున్నాడు రాజాని. తప్పకుండా చేస్తా, అది ఏమిటో చెప్పు అంటున్నాడు రాజా. అప్పుడు మోహన్ ఏమంటున్నాడు, నాకు తలనొప్పిగా ఉంది, షాప్కి వెళ్ళి మందు తెస్తావా అని అడిగాడు రాజా. అలాగే, ఇప్పుడే వెళ్తానని ఇతను అన్నాడు. అంటే ఇక్కడ సాయం చేస్తున్నాడు అన్నమాట. అలాగే ఇక్కడ ఇదే రాయాలని లేదు, మీకు ఏది నచ్చితే అది రాసుకోండి. ఇంకా ప్రశంస. రవి పిచ్చుకకు సాయం చేశాడు కదా. ఇలా ఆపదలో ఉన్న వారికి సాయం చేసిన వారిని మీరు ఎలా ప్రశంసిస్తారో రాయండి. ఇలాగా ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేశారనుకోండి, వాళ్ళని ఎలా ప్రశంసించాలి అన్నది రాయమంటున్నారు. మీరు చాలా మంచి పని చేశారు, మీ దయ సహాయం అందరికీ ఆదర్శం అని ప్రశంసిస్తాను. భాషాంశాలు అంటే గ్రామర్ అన్నమాట. పిల్లలు, మన వాక్యాలు కొన్ని ప్రశ్నలుగా ఉంటాయి, కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి కదా. ఇవాళ మనకు 2 కొత్త మిత్రులు వస్తున్నారు. వారే ప్రశ్నార్థక చిహ్నం, ఆశ్చర్యార్థక చిహ్నం. ప్రశ్నార్థక చిహ్నం గురించి ఇక్కడ. హాయ్ పిల్లలు, నేను ప్రశ్నార్థక చిహ్నం. వాక్యం ప్రశ్నగా ఉన్నప్పుడు నేనే చివర వస్తాను. నీ పేరు ఏమిటి? నువ్వు స్కూల్కి వెళ్తావా అని మాట్లాడుతుంటాం కదా. వీటిలో చివర చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఇది క్వశ్చన్ మార్క్ అంటే ప్రశ్నార్థక చిహ్నం అంటారన్నమాట. ఇలాగ రాస్తే ప్రశ్న వేసినప్పుడు ఎవరినైనా ఏదైనా అడిగినప్పుడు అది ప్రశ్న అవుద్ది. అప్పుడు చివర ఈ చిహ్నం, ఈ గుర్తు అనేది రాయాలి. ఇంకా ఆశ్చర్య చిహ్నం అంటే హలో, నేను ఆశ్చర్యార్థక చిహ్నం. ఎవరైనా సంబోధన, ఆశ్చర్యం, ఆనందం, కోపం, భయంతో మాట్లాడితే నేనే వస్తాను. ఉదాహరణ, అయ్యో వర్షం పడుతోంది, బళా నీ చిత్రం బాగుంది. ఇక్కడ చూడండి, అయ్యో వర్షం పడుతుంది, ఇక్కడ ఆశ్చర్య చిహ్నం ఉంది. బళ ఇక్కడ ఉందన్నమాట. అంటే ఆశ్చర్యం వచ్చినప్పుడు లేదా ఆనందంలో మాట్లాడినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఈ యొక్క ఆశ్చర్య చిహ్నం అనేది వాడతారన్నమాట. ఈ కింది వాక్యాల్లో సరైన చిహ్నాన్ని రాయండి. అంటే ప్రశ్నార్థక చిహ్నమా, ఆశ్చర్య చిహ్నమా అన్నది వీటికి రాయాలి. మీ నాన్నగారి పేరు ఏమిటి? ఇది ప్రశ్న కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్కు. ఆహా, ఇది చాలా అందంగా ఉంది. ఇక్కడ ఆహా అనేది వాడాం కాబట్టి ఇది ఆశ్చర్యార్థక చిహ్నం వాడాలి. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ప్రశ్న, క్వశ్చన్ మార్క్ అన్నమాట. అయ్యో నేను పడిపోయాను, ఇది బాధకు సంబంధించింది అనమాట. అయ్యో వచ్చినా లేదా ఆహా వచ్చినా మనం ఏం రాయాలి? ఆశ్చర్య చిహ్నం అనేది రాయాలి. నీకు జామకాయ కావాలా? ఇది ప్రశ్న, ప్రశ్నార్థక చిహ్నం ఇక్కడ పెట్టాం. ప్రాజెక్ట్ పని. ద్విత్వాక్షర పదాలు, వాక్యాలనే అంశంపై తరగతి ఆధారిత ప్రాజెక్ట్ను తయారు చేయండి. ఇక్కడ ద్విత్వాక్షర పదాలంటే ఒక అక్షరానికి అదే అక్షరం యొక్క ఒత్తి వచ్చేది, దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఆ పదాలు, వాక్యాల మీద, ఆ అంశం మీద ఒక ప్రాజెక్ట్ అనేది తయారు చేయమన్నమాట. దీనిని కూడా తెలుసుకోండి. సాహస బాలల అవార్డు ఎవరికి ఇస్తారో తెలుసా? ఈ సాహస బాలల అవార్డు ఎవరికి ఇస్తారో ఇక్కడ రాసింది చూద్దాం.
సాహస బాలల అవార్డు అనేది ప్రమాదకర పరిస్థితుల్లో ధైర్యం ప్రదర్శించిన పిల్లలకు ఇచ్చే గౌరవప్రదమైన పురస్కారం. కొందరు బాలబాలికలు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తుంటారు. ఆపదలో ఉన్నవారిని తమ ధైర్య సాహసాలతో రక్షించిన బాలబాలికలు మన దేశంలో ఎందరో ఉన్నారు. ఇలాంటి వారిని గుర్తించి భారత ప్రభుత్వం మరియు ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ వారు జాతీయ సాహస బాలల పురస్కారాలు అందిస్తారు. విపత్కర సంఘటనల్లో ఇతరులను రక్షించిన చిన్నారులు ఈ అవార్డుకు ఎంపిక అవుతారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సహాయం చేసే ధైర్యవంతులైన పిల్లలు నిజమైన సాహసవీరులు. ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో ఈ సాహస బాలలను సత్కరించడం ఒక గొప్ప సంప్రదాయం. మరింత సమాచారం కొరకు గ్రంథాలయ పుస్తకాలను చదవండి. ఉపాధ్యాయుల నుండి మరింత సమాచారాన్ని తెలుసుకోండి. విన్నారు కదా, ఎప్పుడైనా ప్రమాద పరిస్థితులు వచ్చినప్పుడు నా ప్రాణం పోతే పోయింది, నేను కాపాడాలి అని, నేను సహాయం చేయాలని ముందుకెళ్ళి మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు చాలా సాహసం చేశారని అర్థం అనమాట. ఇలా సహాయం చేసిన సాహసాలు చేసినటువంటి బాలకి అవార్డులు అనేది ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారంటే భారత ప్రభుత్వం మరియు ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ వారు, ఈ రెండు కూడా కలిసి సాహస బాలల పురస్కారాలు అందజేస్తున్నారన్నమాట. తర్వాత ఈ సాహస బాలల గురించి మనం గ్రంథాలయ పుస్తకాలను చదివి తెలుసుకోవచ్చు. అలాగే ఉపాధ్యాయులను కూడా అడిగి తెలుసుకోమంటున్నారు. ధారణ చేద్దాం. గువ్వ కొరకు మేను కోసి యా శిబిరాజు వార్త విడువరాక కీర్తికెక్కే ఓగు నెంచబోవ రూపకారి నెంతురు విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు. దాని భావం: తన దేహమునే కోసి ఇచ్చి పౌరాన్ని కాపాడి శిబి చక్రవర్తి కీర్తి పొందాడు. చెడ్డవారిని ఎవరు తలుచుకోరు, ఉపకారం చేసేవారిని అందరూ గుర్తుంచుకుంటారు. ఇది వేమన రాసినటువంటి వేమన శతకంలో నుంచి పద్యం అన్నమాట. శక్తి కొద్దీ సేవ, ఇది చదువుదాం. వేసవిలో ప్రధాన కూడలిలో, కాలనీ రోడ్లపై, బస్టాండు, రైల్వే స్టేషన్ల వద్ద చలివేంద్రాలను మనం చూస్తూనే ఉంటాం. బాటసార్ల దాహార్తిని తీర్చే వారి సేవానిరతి అభినందనీయం. అయితే ఫుట్పాత్పై నడవలేని వారు, కళ్ళు లేనివారు మనకు కనిపిస్తూనే ఉంటారు. అలాంటి వారు అక్కడెక్కడో కూడలి దగ్గర లేదా కాలనీ ప్రధాన రోడ్డుపై ఏర్పాటు చేసిన చలివేంద్రానికి వెళ్ళలేరు కదా. మరి అలాంటి వారి పరిస్థితి ఏమిటి? సమాజం పట్ల ప్రేమ ఉన్న ఓ వ్యక్తి చలివేంద్రాన్ని వారి వద్దకు తీసుకువెళుతున్నాడు. అదెలా అనే సందేహం కలుగుతుంది కదా. ఎలాగో చూద్దాం. ఒకరోజు ఫుట్పాత్పై ఖాళీ నీళ్ల బాటిల్తో ఒక నడవలేని భిక్షగాడు బాటిల్లో నీళ్లు నింపి ఇవ్వండి అంటూ అటుగా వెళ్లే బాటసార్లను బతిమాలుతున్నాడు. ఇదంతా ఆటో నడుపుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తి గమనించాడు. ఆటో నడుపుతున్న తన మనసులో మాత్రం ఆ రోజు మధ్యాహ్నం చూసిన సంఘటన మెదులుతూనే ఉంది. ఏదో చేయాలనే తపన ఆ వ్యక్తిలో మొదలైంది. ఆ తపనే ఆ వ్యక్తిలో మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టింది. చలివేంద్రాన్ని వారి వద్దకే తీసుకెళ్తే పోలా. ఆ రోజంతా తనలో జరిగిన అంతర్మదనానికి వచ్చిన ఆలోచనకు ఆచరణ రూపం తీసుకొచ్చాడు అతను. రోజు మాదిరిగా ఆ రోజు ఉదయం ఆటోని తీసుకొని బయలుదేరాడు. వెళుతూ ఓ డబ్బా కొని అందులో ఒక పెద్ద ఐస్ ముక్కను పెట్టి దానిపైన నీళ్ల ప్యాకెట్లతో నింపేశాడు. రహదారి పక్కన ఉన్న వారికి ఆ నీళ్ల ప్యాకెట్లను ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం తనను కదిలించిన సంఘటన ప్రాంతం నుంచే వెళుతున్నాడు. అక్కడికి రాగానే వెంటనే తన ఆటోలో ఏర్పాటు చేసుకున్న డబ్బా నుంచి చల్లటి నీళ్ల ప్యాకెట్ను తీసుకొని ఆ నడకదారిపై ఉన్న వ్యక్తికి ఇచ్చాడు. నీళ్ల ప్యాకెట్లు తీసుకున్న ఆ వ్యక్తి చల్లగా ఉండు నాయనా అని ఆశీర్వదించాడు. ఇంతకీ ఇదంతా చేస్తున్న వ్యక్తి గురించి చెప్పలేదు కదూ. రామన్న 15 ఏళ్లుగా ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత 3 ఏళ్లుగా అతను శక్తి కొద్దీ సేవ పేరుతో అభాగ్యులకు, భిక్షగాళ్లకు తాగునీరు అందిస్తున్నాడు. వృద్ధులు, వికలాంగులకు ఉచిత సేవ చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు రామన్న. సమాజానికి తన వంతుగా ఏదో చేయాలనే తపనతో ఉన్న దానిలోనే అలా ఖర్చు పెడుతూ సమాజం పట్ల తన ప్రేమను చాటుకున్నాడు. వేసవికాలంలో చలివేంద్రాలు నడుస్తున్నాయి కదా, దానికి ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఈ రామన్న అనే ఆయన స్టార్ట్ చేశాడన్నమాట. చూశాడు కదా, ఒక కాళ్ళు లేని అతను నీళ్ళు ఇవ్వండి అని ఎవరినో బతిమలాడటం చూసి తన హృదయం తరించిపోయి ఎలాగైనా సహాయం చేయాలనే ఆలోచన వచ్చి ఒక డబ్బా తీసుకొని అందులో వాటర్ ప్యాకెట్లు తీసుకొని ఆ వాటర్ ప్యాకెట్లని ఆ డబ్బాలో వేసి ఆ ఐస్ ముక్కను పెట్టి అక్కడ రోడ్డు పైన ఉన్న రహదారి పక్కన అడుక్కునే వాళ్ళకి, నీళ్ళు లేని వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చాడనమాట. ఇదే ఇప్పుడు చలివేంద్రాలకు దారితీసింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, చల్లని నీళ్ళు ఉన్న డబ్బాలను కూడా చలివేంద్రాల్లో పెట్టి నీళ్ళు అనేది అందిస్తున్నారన్నమాట. ఒక అతను చేసిన పని ఇప్పుడు చాలామంది దాన్ని ఆచరిస్తున్నారన్నమాట. అందుకనే సహాయం చేయడానికి ముందు మనం మన వంతుగా ప్రయత్నం అనేది చేయాలి.
మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా సహాయం చేస్తూ ఉంటారు. నేమి నేర్చుకున్నాను. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. కింది వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యాన్ని రాయండి. రవి విద్యుత్ సరఫరా ఆఫీస్కు వెళ్ళలేదు. దీనికి వ్యతిరేక వాక్యం రాయమన్నారు. రవి విద్యుత్ సరఫరా ఆఫీస్కు వెళ్ళాడు. కింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి. సాయంత్రం మీద సొంత వాక్యం. మేము సాయంత్రం ఆడుకుంటాము. సరైన విరామ చిహ్నాలను పాటించిన వాక్యాలను గుర్తించండి. విరామ చిహ్నాల గురించి మనం నేర్చుకున్నాం కదా. ఇందులో సరిగ్గా ఎవరు పాటించారో చూద్దాం. ఆన్సర్ వచ్చి ఈ అనమాట. రవి ఎందుకు పక్షిని రక్షించాలనుకున్నాడు. ఇది మాత్రం సరిగ్గా ఉంది. చివర క్వశ్చన్ మార్క్ ఉంది. కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. వేణు చాలా మంచి విద్యార్థి. అతనికి జ్వరం వచ్చింది. అతను పాఠశాలకు హాజరు కాలేకపోయాడు. బడిలో ఏం చెప్పారో అని అతడు ఆలోచించసాగాడు. సాయంత్రం అతని స్నేహితుడు సతీష్ వేణు ఇంటికి వెళ్ళాడు. బడిలో చెప్పిన పాఠాలను వివరించాడు. వేణు చాలా సంతోషించాడు. చూసారా, ఈ పేరాలో వేణు అనే విద్యార్థి చాలా మంచి వ్యక్తి అనమాట. తన ఫ్రెండ్ సతీష్ బడికి రాకపోయేసరికి సాయంకాలం మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి బడిలో చెప్పిన పాఠాలన్నీ ఫ్రెండ్కి వివరించి చెప్పాడు అనమాట. అలా ఉండాలి. నిజమైన ఫ్రెండ్షిప్ అనేది అలా ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న చూద్దాం. వేణు బడికి ఎందుకు వెళ్ళలేదు? ఆన్సర్, వేణుకి జ్వరం వచ్చింది. సతీష్ తన మిత్రునికి ఎలా సహకరించాడు? సతీష్ బడిలో చెప్పిన పాఠాలను వేణుకి వివరించాడు. మిత్రులకు సహకరించడం వల్ల ఏమి జరుగుతుంది? ఆన్సర్ ఈ, స్నేహం పెరుగుతుంది. నీ స్నేహితుడు అనారోగ్యంతో ఉంటే నీవు ఏం చేస్తావు? నా స్నేహితుడిని పరామర్శిస్తాను. బడిలో జరిగిన పాఠాలను వివరిస్తాను. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. పక్షి గురించి రవి వాళ్ళ అమ్మతో ఏమని మాట్లాడాడు? పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది. అది ఈ తీగలో రాత్రంతా ఇరుక్కుపోయి ఉంటే ఏమవుతుందో అని అన్నాడు. రవి ఎప్పుడు తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు? పిచ్చుక తీగలో నుంచి బయటపడి పైకి ఎగిరినప్పుడు రవి ఆనందించాడు. ఇతరులు బాధలో ఉన్నప్పుడు మనం ఎందుకు సాయం చేయాలి? ఇతరుల కష్టాలను అర్థం చేసుకొని వారికి సహాయం చేయాలి. అవసరంలో ఆదుకోవడం మంచి గుణం. గాయపడిన పక్షులను చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? గాయపడిన పక్షులను చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. వాటికి చికిత్స చేయించి సురక్షితంగా ఎగిరేలా సహాయం చేయాలని అనిపిస్తుంది. సాయం చేయడం ఒక మంచి అలవాటు అనే అంశంపై ఒక పేరా రాయండి. కష్టాల్లో ఉన్న వారికి మనకు చేతనైన సహాయం చేయాలి. జంతువులు, పక్షుల పట్ల కూడా దయ చూపాలి. సాయం చేయడం వల్ల సమాజంలో ప్రేమ, మానవత్వం పెరుగుతాయి. చిత్రాన్ని చూడండి, దాని గురించి వాక్యాలు రాయండి. ఇక్కడ ఉన్న చిత్రాన్ని గురించి 4 వాక్యాలు రాయమన్నారు. ఒక అమ్మాయి కుంటుతూ ఉన్న బాలుడికి రోడ్డు దాటేందుకు సహాయం చేస్తుంది. వారు జెబ్రా క్రాసింగ్ పై నడుస్తున్నారు. వాహనాలు ఆగి ఉన్నాయి. వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.